ఇక్కడ చూడండి, నేను అన్ని ఫ్రూట్స్ తీసుకొచ్చి వేసిన కదా, మీకు వీడియో చూపించిన. ఫ్రూట్ షాప్లోకి వెళ్ళినప్పుడు మనకు ఫ్రీగానే ఇచ్చేస్తారు వాళ్ళు, ఖరాబ్ అయిన ఫ్రూట్స్ ఉంటే అవి తీసుకొచ్చి వేసిన కదా నేను. ఇవి కొన్ని సగం అయిపోయినాయి, జ్యూస్ లాగా ఎట్లుంది చూడండి, ఇది ఇంకా సగం ఉన్నాయి. ఇప్పుడు ఇది వేసేసుకోవచ్చు మనం చెట్లకి. జ్యూస్ను ఎట్లా మిక్స్ చేయాలి వాటర్లో అని చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, నేను దీంతో ఇది ఒకటి తీసుకున్నా కదా, ఇది వాటర్. సేమ్ దీంతో 2 వాటర్ తీసుకున్నా. ఇది ఒకటి వేసేద్దాం. ఇట్లా డైల్యూట్ చేసుకొని మొక్కలకి ఇచ్చుకోవాలి. ఎంత హెల్దీ అంటే చాలా హెల్దీ. ఇక్కడ నేను జామ చెట్టుకి ఇస్తున్నా చూడండి. జామకాయలు చిన్న సైజు ఉన్నాయి, కొంచెం కలర్ చేంజ్ అవుతున్నాయి. దీంట్లో ఇదంతా నేను అయిపోయింది తీసుకుంటున్నా ఎందుకని. ఎంత బాగా అయింది చూడండి జ్యూస్. సగం అయిపోయినాయి డైల్యూట్ మొత్తం ఫ్రూట్స్, ఇంకా సగం ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఈ వాటర్లో వేసుకుంటాయి. ఇది సగము. ఇట్లా చేసుకొని 50-50 చేసుకొని వేసుకోవచ్చు. ఇది కళ్యామాకు మొక్క చూడండి, దీనికి జ్యూస్. ఇక్కడ ఇంకొక జామ మొక్క ఉన్నది. ఇక్కడ చూడండి, ఇది దాలిమ్మ మొక్క. ఇలా అన్ని చెట్లకు ఫ్రీగా వచ్చిన పనులే కదండి. మనకు ఫ్రూట్ షాప్కి వెళ్తే ఫ్రీగానే వస్తాయి అవి, అంటే ఊరికనే ఇచ్చేస్తారు ఖరాబ్ అయినాయి. వాళ్ళు కూడా ఏం చేస్తారు, పడేస్తారు కదా. ఇట్లా తెచ్చుకొని మనం చెట్లకి ఇచ్చినాం అనుకోండి, మనం ఇలాంటి ఫ్రూట్స్ తినొచ్చు. ఎంత బాగున్నాయి చూడండి. ఈ టెర్రస్ పైన ఇట్లా ఒక్కొక్క ప్లేస్లో ఇట్లా 3 కాయలు 4 కాయలు, ఒక్కొక్క కాడ అసలు ఒకటి తక్కువ, ఒక్కొక్కటి ఉండడం చూడండి. ఇక్కడ జూమ్ చేస్తా, మీరు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి.